చంద్రబాబు రెండేళ్ల పరిపాలనా కాలం ఎలా ఉంది? హామీల విషయంలో గానీ, అప్పులు, ఆర్థిక పరిస్థితి లాంటి అంశాల్లో గానీ చంద్రబాబు తనకి తాను ఎన్ని మార్కులు వేసుకుంటారు? రెండేళ్ల కాలాన్ని ఒక 4 మాటల ఆధారంగా చూద్దాం. ఆ 4 మాటలు ఆయన చెప్పినవి. వెరీ లేటెస్ట్ గా 2 ఏళ్లు పూర్తి చేశాం సక్సెస్ఫుల్ గా అని చెప్పి తిరుపతిలో సభ పెట్టారు కదా, ఆ సభలో ఏమన్నారో చూడండి. ఆదాయాన్ని పెంచే వాళ్ళకి సంక్షేమం పంచే అధికారం ఉంది. అప్పులు చేసే వ్యక్తి, తాకట్టు పెట్టే వ్యక్తికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని. ఆదాయం సంపాదించగలిగిన వాళ్ళకే సంక్షేమం అనే మాట పలికే అర్హత ఉంది అన్నారు. అప్పులు చేసే వాళ్ళకి ఆ అర్హత లేదు అన్నారు కదా. ఇది మొదటి మాట. ఆ తర్వాత ఇదే స్పీచ్ లో ఇంకో మాట కూడా అన్నారు. ఆడబిడ్డ నిధి చెప్పాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఇదిగో చాలా హామీలు ఇచ్చాము, ఆడబిడ్డ నిధి లాంటి హామీని అమలు చేయలేకపోతున్నాం అని ఆయనే చెప్పారు కదా. ఆడబిడ్డ నిధి అంటే చంద్రబాబు మాటల్లోనే చూడండి. సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. ఎన్నికల ప్రచారంలో చెప్పింది. సూపర్ 6 హామీల్లో ఆడబిడ్డ నిధి మొదటిది అని ఆయన అన్నారు కదా. అంటే సూపర్ 6 హామీల్లో మొదటి హామీనే అమలు చేయలేదు అని ఆయన ఇప్పుడు చెప్తున్నారు కదా. ఇక ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి గురించి వెరీ రీసెంట్ గా మహానాడులో ఏమన్నారో చూడండి. అంటే మనకొచ్చే ఆదాయం జీతాలకే సరిపోయే పరిస్థితి. చూసారుగా, రాష్ట్ర ఆదాయం మొత్తం జీతాలకే సరిపోతుంది అన్నారు కదా. అంటే ఈ 4 మాటలు చూస్తే ఏమర్థమవుతుంది? ఆదాయాన్ని సంపాదించగలిగిన వాళ్ళే సంక్షేమం అనే మాట పలకాలన్నారు. మరి ఆ లెక్కన ఇప్పుడు రాష్ట్రంలో సంక్షేమం అనే మాట పలికే అవకాశం ఉందా? ఇక హామీలన్నీ నిలబెట్టేసుకున్నాం అని చెప్తూ ఉంటారు. సూపర్ 6 హామీల్లో మొట్టమొదటిదే ఇది ఆడబిడ్డ నిధి అమలు చేయలేకపోతున్నాం అని ఆయనే చెప్పారు. అసలు ఆదాయాలు లేవు అని కూడా ఆయనే ఒప్పుకున్నారు కదా. మరి ఇంత కాంప్లెక్సిటీ, ఇంత కాంట్రాస్ట్ ఎందుకుంటుంది? మరి రాష్ట్రంలో ఆదాయాలు లేనప్పుడు, సూపర్ 6 హామీల్లో మొదటిదే అమలు చేయలేనప్పుడు అసలు మరి ఇంత ప్రచారం, ఇంత పటాటోపం, ఇంత ఆర్భాటం ఎందుకు జరుగుతుంది రాష్ట్రంలో? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే ఉండాల్సుమా?